ఈ వీడియోలో రీఆర్డర్ లిస్ట్ అనే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? యు ఆర్ గివెన్ ద హెడ్ ఆఫ్ ది సింగిల్ లింక్ లిస్ట్. ద లిస్ట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఫాలో. రీఆర్డర్ ద లిస్ట్ టు బి ఆన్ ద ఫాలోయింగ్ ఫామ్. సో బేసికలీ మనకు ఒక సింగిల్ లింక్ లిస్ట్ ఇచ్చాడు, దాన్ని మనం రీఆర్డర్ చేయాలి. మన సింగిల్ లింక్ లిస్ట్ని ఎలా రీఆర్డర్ చేయాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, సెకండ్ లాస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1, 2, 3, 4 ఇస్తే దాన్ని వాడు ఎలా రీఆర్డర్ చేశాడు? ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత లాస్ట్ ఎలిమెంట్ ఇచ్చాడు 1, 4, దాని సెకండ్ ఎలిమెంట్ తర్వాత సెకండ్ లాస్ట్ ఎలిమెంట్ 2, 3. సో ఇక్కడ మనం చూసుకుంటే బేసిక్ లాజిక్ ఏం చేయాలి? నేను ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ నుంచి రివర్స్లో ఒక్కొక్క నోట్ తీసుకుంటూ వాటిని లింక్ చేసుకుంటూ రావాలి. ఇది మనం బేసిక్ లాజిక్. సో ఈ లాజిక్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో నేను ఏం చేయాలి? ఫ్రంట్ నుంచి ఒక్కొక్క నోట్, రివర్స్లో ఒక్కొక్క నోట్ తీసుకొని రావాలి. కానీ లింక్ లిస్ట్ను మనం ఎరేస్ లాగా రివర్స్ ఫర్ లూప్ వేసుకోలేం కాబట్టి నేను ఏం చేయాలి? సెకండ్ పార్ట్ ఆఫ్ ద లింక్ లిస్ట్ని అయితే రివర్స్ చేయాలి, అంతే కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఈ సెకండ్ పార్ట్, సో ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద లింక్ లిస్ట్ని అయితే నేను రివర్స్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క నోడ్ని లింక్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎందుకు? ఫస్ట్ పార్ట్ ఏమో నార్మల్ డైరెక్షన్లో వస్తే, సెకండ్ పార్ట్ ఏమో రివర్స్ డైరెక్షన్లో వస్తా. సో నేను ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాను? స్ప్లిట్ చేస్తా. సెకండ్ స్టెప్ ఏంటి? రివర్స్ చేస్తా. రివర్స్లో రావాలి కాబట్టి మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ ద లింక్ లిస్ట్ని అయితే రివర్స్ చేస్తాను నేను. సో రివర్స్ చేసిన తర్వాత ఫైనల్ థర్డ్ స్టెప్ ఏంటి? నేను రెండింటిని లింక్ చేస్తా. సో ఈ 2 లింక్ లిస్ట్ని ఒక్కొక్క నోడ్ని లింక్ చేసుకుంటూ వస్తా. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ అసలు ఎలా స్ప్లిట్ చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్ప్లిట్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే నేను స్లో అండ్ ఫాస్ట్ అని 2 పాయింటర్స్ తీసుకుంటా. సో స్లో, ఫాస్ట్ రెండు మన స్టార్టింగ్ ఆఫ్ ది లింక్ లిస్ట్ దగ్గర స్టార్ట్ అవుతాయి. హెడ్ స్టార్ట్ అయ్యి నేను ఏం చేస్తాను అంటే వైల్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్. దీని మీనింగ్ ఏంటంటే మనం ఫాస్ట్ వేరియబుల్ని నేను 2 టైమ్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లైక్ ఒకేసారి 2 నోట్స్ జంప్ చేసింది. సో ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్. స్లో ఏమో సింగిల్ నోట్ ట్రావెల్ చేసింది. స్లో ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్. సో నేను ఇప్పుడు ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెంబర్ లైన్ 1, 1 to 10 ఉంది. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో నేను ఏం చేస్తాను అంటే ఫాస్ట్ బ్లూ అనుకుందాం, స్లో పింక్ అనుకుందాం. ఫాస్ట్ ఏమో 2 టైమ్స్ జంప్ చేస్తే ఒక్క ఇటరేషన్లో, స్లో ఏమో సింగిల్ టైం జంప్ చేసింది. సో ఫస్ట్ ఇటరేషన్లో ఫాస్ట్ 3 దగ్గరికి వస్తుంది, స్లో 2 దగ్గర. సెకండ్ ఇటరేషన్లో ఫాస్ట్ 5 దగ్గరికి వస్తుంది, స్లో 3 దగ్గర. థర్డ్ ఇటరేషన్లో ఫాస్ట్ 7 దగ్గరికి వస్తుంది, 3 ఏమో 4 దగ్గర. ఫిఫ్త్ ఇటరేషన్లో ఫాస్ట్ 9 దగ్గరికి వస్తుంది, స్లో ఏమో 5 దగ్గర. లాస్ట్ సిచ్యువేషన్ చేయడానికి ఇంకో 2 నోట్స్ ట్రావెల్ చేస్తుంది కానీ ఇంకో నోట్ లేదు కాబట్టి నేను ఏమైంది? లూప్ బ్రేక్ అయ్యేది. ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఏమో 10, ఫాస్ట్ డాట్ నెక్స్ట్ ఏమో ఇంకేం లేదు కాబట్టి లూప్ బ్రేక్ అయ్యేది. సో బై ద టైం ఈ లూప్ బ్రేక్ అయ్యేసరికి మన స్లో పాయింటర్ ఎక్కడ ఉంటుంది? మిడిల్ ఆఫ్ ది లింక్ లిస్ట్. చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మిడిల్ ఏంటి? 5 కాబట్టి మనం ఈ లింక్ మిడిల్ కాబట్టి కరెక్ట్గా మన లాజిక్ ఏంటి? ఫాస్ట్ 2 టైమ్స్ జంప్ చేస్తుంది, స్లో సింగిల్ టైం. సో ఫాస్ట్ మన లింక్ లిస్ట్ మొత్తం ట్రావెల్ చేసే లోపు స్లో అనేది ఇట్ విల్ బి ఎట్ ద మిడిల్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఈ రకంగా నేను మిడిల్ లింక్ ఫైండ్ అవుట్ చేసిన ఏం చేయాలి? 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి. సో 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయడానికి నేను ఏం చేస్తాను? ఫస్ట్ సెకండ్ పార్ట్ని అయితే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో నేను సెకండ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను. సెకండ్ పార్ట్ కాబట్టి సెకండ్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటాను. ఎక్కడ? స్లో డాట్ నెక్స్ట్, అంతే కదా. ఇక్కడ ఇచ్చిన నెంబర్లు అనేది తీసుకుంటే 5 దాకా ఉన్న ఎలిమెంట్స్ అన్న ఒక పార్ట్, 6 నుంచి ఒక పార్ట్. సో నేను ఏం చేయాలి? ఈ 6 వేరియబుల్ని అయితే స్టార్టింగ్ హెడ్స్ ఇక్కడ స్టోర్ చేసుకుంటా. నేను ఏం చేసింది ఏంటి? సెకండ్లో స్లో డాట్ నెక్స్ట్ని స్టోర్ చేసుకున్నా. దీని తర్వాత ఏం చేయాలి? 5కి 6కి ఉన్న లింక్ అయితే ఇక్కడ బ్రేక్ చేయాలి. ఈ 2 స్ప్లిట్ అయిపోయినాయి కదా, 5 ఇక్కడ ఉంది. సో నేను ఇదంతా స్ప్లిట్ చేస్తున్నా. సో ఎలా? స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. స్ప్లిట్ చేసిన తర్వాత నేను ఏం చేయమన్నా, మనం రివర్స్లో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటూ వస్తాను. లాస్ట్ నుంచి 10, 9, 8 ఇట్లా రివర్స్లో వస్తుంది కదా. నేను ఏం చేయాలి? ఈ సెకండ్ పార్ట్ని అయితే రివర్స్ చేసుకోవాలి. లింక్ లిస్ట్ని ఎలా రివర్స్ చేయాలో ఒక వీడియో అయితే చేసి పెట్టాను, మీరు ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. సో నేను ఇక్కడ డైరెక్ట్గా కోడ్ రాస్తున్నా. సో ప్రీవియస్ ఒక నోట్ తీసుకున్నా ఈక్వల్ టు నన్ వైల్ సెకండ్. నేను ఏం చేస్తా? ఒక టెంపరీ వాల్యూ నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ని నెక్స్ట్ వచ్చే నోడ్ని స్టోర్ చేసుకున్నా. సో సెకండ్ డాట్ నెక్స్ట్ లింక్ బ్రేక్ చేసి అది ప్రీవియస్ ఎలిమెంట్కి కనెక్ట్ చేయాలి. సో నేను చేస్తే సెకండ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు
ఈక్వల్ టు ప్రీవియస్. దాంతో నేను ఏం చేస్తా, ప్రీవియస్ని అప్డేట్ చేసి మన సెకండ్ వేరియబుల్ని అప్డేట్ చేసి ప్రీవియస్ ఈక్వల్ టు సెకండ్, సెకండ్ ఈక్వల్ టు టెంప్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 5 7 9 పాయింటర్స్ నన్, అంతే కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ప్రీవియస్ నన్ వాల్యూ తీసుకొని మన సెకండ్ ఏమో ఇక్కడ ఉంది. సో నేను ఏం చేయాలి, ఈ లింక్ ఇక్కడ ఉన్న 1 లింక్ బ్రేక్ చేసి ప్రీవియస్కి లింక్ చేయాలి. సో నేను అదే చేశాను. బ్రేక్ చేసే ముందు ఈ వాల్యూని అయితే స్టోర్ చేసుకుని, ఎందుకు మనకి బ్రేక్ చేసిన తర్వాత వాల్యూ ఏంటో తెలియదు కాబట్టి టెంపరీ వేరియబుల్ ఆ వాల్యూని స్టోర్ చేసుకొని సెకండ్ అని ప్రీవియస్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేశా, సో ఇక్కడున్న ప్రీవియస్ని నేను ఇక్కడికి అప్డేట్ చేసుకున్నా. ఎందుకు, నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ని దీనికి లింక్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్రీవియస్ని అయితే ఇక్కడికి అప్డేట్ చేసుకున్నా. సెకండ్ని నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్కి అప్డేట్ చేసుకున్నా. మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ లింక్ బ్రేక్ చేసి ప్రీవియస్కి కనెక్ట్ చేసి ప్రీవియస్ నేమో ఇక్కడికి అప్డేట్ చేస్తా, సెకండ్ ఏమో నెక్స్ట్ ఎలిమెంట్కి సెకండ్. మళ్ళీ ఏం చేస్తా, లింక్ బ్రేక్ చేసి ప్రీవియస్కి కనెక్ట్ చేసి ప్రీవియస్ని ఇక్కడికి అప్డేట్ చేసి సెకండ్ నెక్స్ట్ ఎలిమెంట్. మళ్ళీ ఏం చేస్తా, 9 ఏమో నన్ను పాయింట్అవుట్ చేస్తుంది కదా, ఆ లింక్ బ్రేక్ చేసి 7కి కనెక్ట్ చేసిన తర్వాత ప్రీవియస్ ఏమో ఇక్కడ, సెకండ్ ఏమో నన్ను దగ్గర. సో సెకండ్ గోస్ టు నన్. సో బై ద టైం ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి ప్రీవియస్లో అయితే నా లాస్ట్ ఎలిమెంట్ స్టోర్ అయి ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఏమో ఇప్పుడు నేను ఫస్ట్ 2 స్టెప్స్ అయితే చేశాను, స్ప్లిట్ చేసా, రివర్స్ చేసా. లాస్ట్ స్టెప్ ఏంటి, నోట్స్ని లింక్ చేయాలి. సో నేను లింక్ చేయడానికి ఏం చేస్తాను, ఫస్ట్ ఈక్వల్ టు హెడ్, సెకండ్ ఈక్వల్ టు ప్రీవియస్. సో ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది ప్రీవియస్ వేరియబుల్లోనే స్టోర్ అయింది కాబట్టి నేను సెకండ్ ఈక్వల్ టు ప్రీవియస్. సో దీన్ని ఇప్పుడు ఎలా లింక్ చేయాలి చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. 1 2 3 4 ఇది మన అయితే ఇచ్చిన లింక్ లిస్ట్. దీన్ని ఏం చేసాం, మనం స్ప్లిట్ చేసి రివర్స్ చేసాం. సో ఫస్ట్ 2 స్టెప్స్ అయిపోయిన మన లింక్ లిస్ట్ ఏమైంది, 1 ఏమో 2కి లింక్ అయింది, సెకండ్ పార్ట్ ఆఫ్ దెమో రివర్స్ అయ్యి ఉంటుంది. సో 4 goes to 3. సో ఇలా ఏంటో నేను ఏం చేయాలి, ఒక్కొక్క నోడ్ని లింక్ చేయాలి. సో ఫస్ట్లో ఉండి లాస్ట్ నోడ్ని లింక్ చేయాలి. సో ఈ లింక్ బ్రేక్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తా. అండ్ మళ్ళీ ఏం చేస్తా, 4 ఏమో దీనికి, 2 ఏమో మళ్ళీ దీనికి. ఇప్పుడు నేను ఏం చేస్తా, వైల్ లూప్ వేసుకుంటా. వైల్ లూప్ వేసుకుని ఏం చేస్తా, ఫస్ట్ ఇక్కడ ఉన్న లింక్ని బ్రేక్ చేసి దీన్ని కనెక్ట్ చేయాలి. దానికంటే ముందు ఏం ఎలిమెంట్స్ వస్తే మనకు తెలియదు కదా. సో నేను ఏం చేస్తా, T1 T2 అని వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటా. T1 T2 ఈక్వల్ టు ఫస్ట్ డాట్ నెక్స్ట్ సెకండ్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ ఏమైంది, T1 T2 వేరియబుల్స్లో అయితే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఫస్ట్ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని బ్రేక్ చేసి 4కి కనెక్ట్ చేయాలి. ఎలా, ఫస్ట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెకండ్ చేసిన తర్వాత సెకండ్ లింక్ దేనికి ఉంది, ఇది ఫస్ట్ ఇది సెకండ్ వేరియబుల్ కదా. సో నేను సెకండ్ ఏం చేయాలి, ఈ లింక్ బ్రేక్ చేసి దీనికి కనెక్ట్ చేయాలి. సో సెకండ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఏంటి, T1. నేను T1 ఏం చేయాలి, T1ని బ్రేక్ చేసి T2 కనెక్ట్ చేయాలి. T1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు T2. సో మళ్ళీ ఇంకా ఇక్కడైతే 4 ఉన్నాయి కాబట్టి అయిపోయింది. సో సపోజ్ ఇంకా ముందు ఇక్కడ ఉన్నాడు మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ వేరియబుల్ని సెకండ్ వేరియబుల్కి నెక్స్ట్ ఎలిమెంట్స్ కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, సెకండ్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈక్వల్ టు T1, సెకండ్ ఈక్వల్ టు T2. సో ఇంకా నోట్స్ ఉంటే ఈ వైల్ లూప్ ఎండ్ అయ్యేలోపు ఎవ్రీ లింక్ అయితే మనకి కావాల్సిన రీఆర్డర్ అరేంజ్మెంట్లో అయితే లింక్ చేసుకొని వస్తుంది ఒక్కొక్క నోడ్ని. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేసి ఇక్కడ కోడ్ చూసినట్టయితే మన ఫస్ట్ స్టెప్ ఏం చేసా, మిడిల్ లింక్ బ్రేక్ చేయాలి కాబట్టి నేను ఏం చేసా, మిడిల్ ట్రావెల్ అవ్వడానికి ఈ రకంగా వైల్ లూప్ వేసుకొని ఇక్కడ మిడిల్ లింక్ అయితే బ్రేక్ చేశా. బ్రేక్ చేసిన తర్వాత ఏం చేశాను, నేను సెకండ్ పార్ట్ని రివర్స్ చేశా. ఎలా, ఈ వైల్ లూప్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సెకండ్ పార్ట్ని అయితే రివర్స్ చేశా. సో అయితే లాస్ట్ రివర్స్ చేసిన తర్వాత ఈ 2 హాఫ్స్ని అయితే నేను ఒక్కొక్క నోడ్ లింక్ చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇలా లింక్ చేసుకుంటూ వచ్చా. సో బై ద టైమ్ ఈ వైల్ లూప్ ఎండ్ అయ్యేసరికి మనది ఏమైంది, మనకు కావాల్సిన రీఆర్డర్ లిస్ట్ అయితే ఫామ్ అయిపోయింది. సో మనం ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో
సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.